ఇవన్నీ నేను చెప్పినవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు సూచించిన వాళ్ళు చాలా మంది బోర్డు మెంబర్స్ గా ఉన్నారు. సో గీ ఎక్కడ కొంటున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, అడల్ట్రేషన్ జరుగుతుందా లేదని భారతీయ జనతా పార్టీ సిఫారసు చేసిన వాళ్ళకి తెలియదా అనేది ఆయన క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. నిజమే కదా, బోర్డులో అన్ని పార్టీల వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆయన స్థాయి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన వాళ్ళ పేర్లు ప్రస్తావించడానికి మొహమాటం అయినట్టుంది. అంటే మనం ప్రస్తావించవచ్చు. టీటీడీ బోర్డు మెంబర్ లో పని విభజన ఉంటుంది. దీంట్లో పర్చేసింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. పర్చేసింగ్ కమిటీ అంటే నెయ్యి ఇవన్నీ, దీనికి కొంచెం డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే మేజర్ బడ్జెట్ ఇంజనీరింగ్ తప్ప ఇదే ఉంటుంది. ఈ పర్చేసింగ్ కమిటీలో ఉన్న మహానుభావుల పేర్లు చెప్పిన వైద్యనాథన్ గారు 4 సార్లు వరుసగా బోర్డు మెంబరు, కేంద్ర హోంశాఖ మంత్రి సిఫారసు చేసిన వైద్యనాథన్ గారు ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారా సిఫారసు చేసింది? సంథింగ్ బీజేపీ టాప్ పర్సన్స్ ఆయన 4 సార్లు తెలుగుదేశం వైసీపీ అన్ని గవర్నమెంట్ కంటిన్యూస్ గా ఉన్నారు. అవును, ఇంకా గొప్ప వ్యక్తి